మీరు అడిగిన వర్ణన పెద్ద అంశం. ఈయన ఎత్తుకున్న కంద పద్యం చిన్నది. ఈ పెద్ద అంశాన్ని చిన్న పద్యంలో చెప్పాలనుకున్నారు సాహసం. ఆ సాహసంలో రెండోది ఏంటి? మొదటి లైన్లోనే చెప్పేశారు, మొదటి పాదంలోనే చూడమని దొరికేసింది చూడమని. అని హనుమంతుల వారు. ఆనందం. మణి అయిన చూడు ఆ సీతమ్మ మణి వారు దొరికారు అన్న అర్థం కూడాను. శ్లేషను వర్ణన నిపుణత్వం కలిగి తన కవిత్వ పటిమను చాటుకున్నారు ఒక పాదంలో అని హృదయం నిండిపోయింది ఈ పాదంతో. అవధాని గారు, మీరు చాలా చిన్న పిల్లలు, బడికి వెళ్తున్నారు, 8వ తరగతి చదువుతున్నారని చెప్పారు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది, ఇంత చిన్న వయసులో మీరు అవధాని కావడం. సత్యమును ధర్మమును చాటు సరళ భాష, అది. ప్రియము హితమునకు చెడు పేర్మె భాష, ఉమ్. స్థిరముగా వెల్గు మన భాష తెలుగు భాష, అట్టి భాషను నేర్చిన అడ్డు రాదు అడ్డు లేదు. అడ్డు లేదు అబ్బా. తెలుగు భాష మీద మక్కువని ఎలా ఏర్పాటు చేయాలి? మాకు మా దేవాలయాలు ఉన్నాయి, మేము పూజలు చేసుకుంటున్నాము, కాబట్టి మీరు ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పేసి యువత ఇప్పుడు చాలా ముందుకు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటి చెప్పేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి యువతకు బాధ్యతలు జయ ఇవ్వడం శ్రీరామ. జరిగింది. అందరికీ నమస్కారం అండి, స్వాగతము. అవధాన అర్చన్ అవధాన అర్చన అనే కార్యక్రమంలో శీర్షికలో మనం అవధానాలన్నీ ఆలయాలకు అంకితంగా చేసుకుంటున్నాం. ఆలయాల అభివృద్ధి చెందాలనే ఒక సత్సంకల్పంతో ఈ అవధాన అర్చన అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా చిరంజీవి సంకీర్త వింజమూరి యొక్క 2వ అష్టావధానానికి అందరికీ స్వాగతం అండి. పిల్లవాడు 8వ తరగతి చదువుతున్నాడండి, భాగ్యనగరంలో ఉంటాడు. ఈ అష్టావధానం కూడా ఈ గురుకులం సాంప్రదాయానుసారం, తటవర్తి గురుకుల సాంప్రదాయానుసారం ప్రతి అష్టావధానం ఏదో ఒక ఆలయానికి అంకితంగా. ఈ సందర్భంగా ఆలయాన్ని మనందరం చూస్తూ ఆ తదుపరి యూట్యూబ్లో దర్శించే వారందరూ కూడా ఆలయాన్ని చూసి ఆ వివరాలు తెలుసుకుని ఆ ఆలయ అభివృద్ధికి మనందరం కూడా సహాయపడుతూ, మరీ ముఖ్యంగా తప్పకుండా ఆ చుట్టుపక్కల వారు వెళ్ళి ఆలయాన్ని దర్శించుకోవడం ప్రధానం అనే ఒక ఆ, సందేశంతో వెళ్తాం. ఎందుకంటే ఆలయాల అభివృద్ధి అంటే మనందరం వెళ్ళి దర్శనం చేసుకుంటేనే అభివృద్ధి. ఎందుకంటే ఎప్పుడు ఆలయాలు ఉండేవి మన కోసం ఉన్నాయి కాబట్టి అక్కడ చుట్టుపక్కల వారు కావచ్చు ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ లేదా వెళ్ళగలిగే ఓపిక ఉన్న వారందరూ కూడా వెళ్ళి అటువంటి ఆలయాలను దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఈ ఆలయం మనకి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అనే వారి ద్వారా మన దగ్గరికి వచ్చినది. ఈనాడు వస్తున్న అవధానం చిరంజీవి సంకీర్త వింజమూరి చేస్తున్న ఈ అవధాన అర్చన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం చిప్పగిరి గ్రామంలో యువకులందరూ కలిసి శ్రీ 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 ఉలిగమ్మ తల్లి దేవాలయాన్ని మరమ్మతులు చేసుకుని తిరిగి తామందరూ అక్కడ ప్రారంభించుకుంటున్నారు అన్నమాట. జయ శ్రీరామ్. నా పేరు ఎం రామాంజనేయులు, అనంతపురం జిల్లా గుంతకల్లు. మాకు ప్రక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం. ఈ చిప్పగిరి గ్రామానికి పూర్వనామము భాస్కర క్షేత్రము. భాస్కర క్షేత్రము తర్వాత హరిహర రాయలు నుండి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వచ్చే లోపల శిల్పగిరిగా మారిపోయింది. శిల్పగిరి నుంచి మరి చిప్పగిరిగా మారిపోయింది. ఇక్కడ మనకు 120 పైగా దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో సుమారుగా 60% దాకా క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. ఈ మధ్య విహెచ్పి వారు మరియు ఆర్ఎస్ఎస్ హిందూ పరివార క్షేత్రాల వారు ఈ ఏరియాలోన వెళుతూ ఈ యొక్క యువతను దగ్గరికి తీసుకొని వాళ్లకు హైందవ ధర్మం గురించి తెలియజేస్తూ ఈ యొక్క అమ్మవారు కానీ మిగిలినటువంటి దేవుళ్ళ విషయాలు కానీ వాళ్ళకి అన్ని తెలియజేస్తూ మీరు ముందుకు వస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి యువతకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలోనే నాకు ఫోన్ చేసి ఇలా మాకు ఉలిగమ్మ తల్లి దేవాలయం పూర్తిగా ఆ పడిపోయింది, ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు ఉండడం వల్ల ఈ దేవాలయాలను ఎవరు సరిగ్గా పట్టించుకోలేకపోవడంతో మాకు ఇబ్బంది అయిపోయింది. దయచేసి మీరు మాకు ఏమైనా సహాయ సహకారాలు చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేవాలయం పైన మొత్తం టాప్ అంతా పోయింది. ఇది ఎప్పుడో పూర్వీకులు పెద్దలు కట్టించినటువంటి ఇది దేవాలయము. ఈ మధ్య వర్షం వచ్చినప్పుడు మొత్తం అంతా కారిపోయి చాలా అమ్మవారు అంతా కూడా ఇదైపోయినారు.
కాబట్టి మాకు ఎలాగైనా సహాయ సహకారాలు అందిస్తే ఈ యొక్క దేవాలయాన్ని మరి మేము పునర్నిర్మాణం చేసుకొని పూజలు చేసుకొని హైందవ ధర్మాన్ని అంటే ఏమిటి అనేది మేము తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడ యువత ముందుకు రావడం జరిగింది. ఈ యువత ముందుకు రావడంతో నేను దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి వెళ్ళేసేసి ఇలా ఉన్నది పరిస్థితి ఆర్య అని చెప్పేసి చెప్పడంతో సరే మనము సహాయ సహకారాలు అందిద్దామండి. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలని అంటే ఈ మధ్య మొన్న ఒక 4 రోజుల కిందట వచ్చినటువంటి వర్షానికి పైన టాప్ మొత్తం కిందకి అంత ఊడిపోయేసేసి వర్షం నీళ్ళంతా రావడం జరిగింది. ఇప్పుడు ఆ పైన టాపు తీసేసినారు, కొంత తీసినారు. దీనికి సిమెంటు, ఇసుక, ఇటుకలు కావాల్సి ఉంది. ఇవి అందిస్తే మరి గుడి పూర్తిగా నిర్మాణం జరుగుతుంది, పూజలు కంటిన్యూ జరుగుతాయి. ఇప్పుడు ఈ చిత్రంలో చూపిస్తున్నటువంటి వెనకల సైడే క్రిస్టియానిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారేమని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళని అడిగారు. నేను అక్కడికి వెళితే సరే మీ బార్డర్ మీది ఉంది కదా, మీ దేవాలయాన్ని మీరు కట్టుకోండి, మేమేం రాము అని చెప్పేసి చెప్పడంతో మనం పెద్దలతో అందరితో మాట్లాడి మీకు దేవాలయం నిర్మాణం ఈ మరమ్మతుల కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేయడంతో ఈ విషయాన్ని నేను మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి వెంకటూటి గారికి తెలియజేస్తే సరే చేద్దామండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఈ యొక్క తమరికి తెలియజేశారు. నాకు ఈ విషయాన్ని చెప్పారనమాట. ఇలా జరుగుతుంది కార్యక్రమం, మీరు అందులో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విషయాలన్నీ చెప్పండి అని చెప్పేసి చెప్పారు. చాలా దేవాలయాలు మరమ్మతులకు నోచుకోక, పూజలు లేక చాలా మూలన పడ్డాయి. వీరు ఇచ్చినటువంటి పూజా సామాగ్రితో ప్రతి నెల 75 నుంచి 100 దేవాలయాలకు అనునిత్యం ధూపదీప నైవేద్యం ఉండే ప్రక్రియలో పూజా సామాగ్రి నేనే స్వయంగా వెళ్ళేసి అందిస్తూ ఉన్నాను. అన్ని అందించడం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారుగా వారు చాలా వరకు శుచి శుభ్రత విషయంలో 80% మంచిగా మారిపోవడం జరిగింది. క్రిస్టియానిటీ పూర్తిగా ఇక్కడ తగ్గిపోయింది. ఎవరైనా వస్తే అటువంటి యువతనే వాళ్ళని రానికోకుండా ఆ ఆ ఊర్లోకి రానికోకుండా వీరే అడ్డు చెప్పడము, మాకు మా దేవాలయాలు ఉన్నాయి, మేము పూజలు చేసుకుంటున్నాము, కాబట్టి మీరు ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పేసి యువత ఇప్పుడు చాలా ముందుకు రావడం జరిగింది. దీనికి కారణం ఏమంటే మనము ఈ దేవాలయాల్లోన ధూపదీప నైవేద్యము తర్వాత మిగిలినటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడంతో వాళ్ళల్లో నా దైవత్వం అనేది, అలాగే ఈ యొక్క మత మార్పిడిలకు గురైతే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పోతాయని ఈ విషయాల మీద వాళ్ళు తెలుసుకొని క్రిస్టియానిటీ వైపు పూర్తిగా కట్ చేసేసుకొని వాళ్ళు ఇప్పుడు దేవాలయాలని అభివృద్ధి చేసుకొని బాగుందామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరుగుతున్నది. శ్రీ 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 పులిగమ్మ తల్లి దేవాలయాన్ని మనము నిర్మాణం చేసిస్తే, మరమ్మతులు చేసిస్తే వారు మరలా పూర్వ వైభవములోకి దేవాలయాన్ని తీసుకొని వచ్చేసి మన ధర్మం వరకు ఉంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జయ శ్రీరామ్, మీ రామాంజనేయులు. మనకు గుంటకల్లు, అనంతపురం జిల్లా గుంటకల్లుకి వస్తే గుంటకల్ నుంచి 11 కిలోమీటర్లు ఈ ఊరికి. ఇది అనంతపురం జిల్లాకు కర్నూలు జిల్లాకు బార్డర్ లో ఉంటుంది. దీనికి దగ్గరలో ఉన్న టౌన్ ఏంటండి? దీనికి నగరం ఏమైనా ఉందా? నగరము మనకు గుంటకల్లే, అనంతపూర్ డిస్టిక్ గుంటకల్లే. గుంతకల్, ఓకే. చుట్టుపక్కల మొత్తం అంతా గ్రామీణ ప్రాంతాలే. శ్రీమాన్ రామాంజనేయులు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా? నా ఫోన్ నెంబరు 9866932418, అలాగే 9493785418. ఈ 2 నెంబర్లు ఉంటాయి. అలాగేనండి. అదేవిధంగా మీరు చారిటబుల్ ట్రస్ట్ది ఏదైనా క్యూఆర్ కోడ్ కనుక ఉండేటైతే ఎవరైనా డైరెక్ట్ గా పే చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు అందరూ గూగుల్ పే ఎదురుగా మీకు ఇప్పుడు స్క్రీన్ లో కనబడుతోందండి. మొత్తం ఆ ట్రస్ట్ వారికి వారి వివరాలు ఇవి.
వారి ట్రాకింగ్ పర్పస్ కోసం, అంటే ఇప్పుడు మనం చేసేది అవధానార్చన కాబట్టి అవధానార్చన అని డిస్క్రిప్షన్లో రాసి ఎవరైనా చేస్తే కనుక వారికి తెలుస్తుంది. ఈ అవధానార్చన ద్వారా మీకు తెలిసిందనే వివరం వారికి తెలియాలంటే ఏమైనా పంపించినా కూడా డిస్క్రిప్షన్లో పెడితే వారికి ట్రాకింగ్ ఈజీగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో అవధానార్చన, ఇది చెప్పగిరి మండలం కదా, అవధానార్చన చెప్పగిరి మండలం అని పెట్టి మీరు ఏం చేయాలనుకున్నా కూడా వారికి దాన ధర్మ వారికి నేరుగా చేయవచ్చు. వారి అకౌంట్ నెంబరు డీటెయిల్ కూడా అందులో ఇచ్చారు, కింద ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, వాట్సాప్ ఫోన్ నెంబర్. శ్రీరామతత్వం అంటేనే అందరినీ కలుపుకునే తత్వం. ఈ సనాతన ధర్మంలో అసలు ఎక్కడ భేదభావం ఎప్పుడూ లేదు. తర్వాత కాలంలో వచ్చినది తప్పితే, కాలక్రమంలో మనుషులు తర్వాత ఏర్పరచుకున్న కొన్ని కొన్ని వాటి వల్ల తప్పితే ఎప్పుడు సనాతన ధర్మంలో అందుకే రామతత్వం, రాముడు అందరికీ రాముడే, కేవలం ఒకళ్ళకి రాముడు కాదు. అది మనం గమనించాం. కాబట్టి ఆ శ్రీరామతత్వం వాడవాడలా విలసిల్లాలని కోరుకుంటూ ఈనాడు మనం చెప్పగిరి మండలం శ్రీ 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 ఉలిగమ్మ తల్లి వారిని మనందరం కూడా ప్రార్థిస్తూ ఈ అవధానార్చనని ప్రారంభించుకుందామండి. ఈ అవధానాన్ని మనం చేస్తున్న నిర్వహణ తటవర్తి గురుకులమైన సంచాలకుడిని నేను, రోటి శ్రీ కళ్యాణ చక్రవర్తి నేనైనా, చేస్తున్న అవధాని మన ఎదురుగా ఉన్నాడు చిన్నారి సంకీర్త వింజమూరి. వింజమూరి సంకీర్త్ అనే ఈ 13 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రుల యొక్క పూజా ఫలం వలన, అలాగే తన భక్తి వలన అవధాన సాధన చేసి, అవధానాన్ని నేర్చుకుని మన గురుకులంలో ఆ అవధాన సాధనను చేసి తన సాధనను కూడా ఆ ఈశ్వరుడికే అర్పిస్తున్నాడు. సాధన ద్వారా సాధించుకున్న విద్యని మళ్ళీ ఆ విద్యాదాత ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు, ఆయనకే అర్పించుకుంటున్నాడు. అందుకే అవధాన అర్చన చేస్తున్నాడు. చేసేది రెండోది కూడా అవధాన అర్చనే. కాబట్టి ఈ పసిపిల్లవాడు, మనందరూ పసిపిల్లవాడికి దిగ్విజయం కలగాలని మనందరం కో ఆశీర్వదిస్తూ ఈ పిల్లవాడిని అవధానిగా కూర్చున్నాడు కాబట్టి ఇక, ఆ, అవధాని గారు అని సంబోధిస్తూ ఈ అవధాన కార్యక్రమానికి స్వాగతం. అవధాని గారు, సంకీర్తి వింజమూరి గారికి స్వాగతం. అలాగే సమస్య పూరణం నిర్వహించడానికి శ్రీమతి సాహిత్య జ్యోత్స్న గారు ఖతారు దేశం నుండి వస్తున్నారు. వారు కూడా పద్య శతక కవయిత్రి. ఈవిడ ఖతారు దేశంలో తెలుగు వ్యాప్తి చేయడానికి కోసం తెలుగు సంఘాలతోనూ అక్కడ ఉన్న బడులతోనూ అలాగే ఆ, పిల్లలు పెద్దలు అందరితోనూ అన్ని ప్రముఖ స్థానాల్లోనూ వీరు ఆ, పనిచేస్తూ ఖతార్ దేశంలో తెలుగు వ్యాప్తికై పాటుపడుతున్నారు. కేవలం అలా మాత్రమే కాకుండా పద్య శతకం రాశారు. అది మనం ఆవిష్కరించుకుంటాం తర్వాత గురుకులంలో. దత్తపద అంశానికి శ్రీమాన్ మునిరామిరెడ్డి రాసప్ప గారి, వీరికి స్వాగతం అండి. వీరు కూడా పద్యకవి, అలాగే ఆధ్యాత్మికంగా సాధనలో ఉంటారు. నిరంతరం గురుకులంలో శివానంద లహరి, సౌందర్య లహరులను ప్రవేశపెడుతూ ఉంటారు. మనకి దాంట్లో ఉన్న శ్లోకాలను విశ్లేషణ చేస్తూ ఆ, తమ గాత్రంతో కూడా అందిస్తూ ఉంటారు. కాబట్టి వారికి స్వాగతము. వారు సిడ్నీ వాస్తవ్యులు, మా ఆస్ట్రేలియా వారు. దత్తపదంశ నిర్వహిస్తున్నారు శ్రీమాన్ ముని రామిరెడ్డి రాసప్ప గారికి స్వాగతం. నమస్కారం. నమస్కారం అండి. వర్ణనాంశాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీమతి మంగతాయారు గారు, తిరుపతి. వీరు కూడా పద్య కవయిత్రి. అతి త్వరలో మరి మనకి పద్య శతకంతో వస్తారని మనందరం కోరుకుంటూ వీరికి స్వాగతం. వీరు తిరుపతిలో ఉంటారండి. వీరికి కూడా సంకీర్తన అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ, వర్ణన మరీ గట్టిగా ఇస్తారని కోరుకుంటున్నాను. మీకు స్వాగతం. నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించడానికి చక్కని ఒక అవధాని మన నితిన్ గారు, శ్రీమాన్ బాణావతి నితిన్ గారికి స్వాగతం. నిషిద్ధాక్షర అంశం నిర్వహిస్తున్నారు.
ఉన్న బస్సులో ఉన్నా. వీరు శ్రీమాన్ నితిన్ గారు, బాణావతి నితిన్ గారు. వీరు కూడా చాలా మంచి అవధాని. మంచి ప్రౌఢంగా పద్యాలు రాసే ఈ మధ్యకాలం కవులలో వీరొకరు. ఈనాటి నిషిద్ధాక్షర అంశాన్ని నిర్వహిస్తున్నారు. బాణావతి నితిన్ గారికి స్వాగతం. నమస్కారం. నమస్కారం అగ్రజ, నమస్కారం సభ్యులు. అలాగే నిషిద్ధాక్షర తర్వాత న్యస్తాక్షర అంశాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీమతి డాక్టర్ ప్రబల శ్రీవల్లి గారు. రాజమహేంద్రవరంలో ఉంటారు. క్రితం అవధానానికి కూడా వచ్చారు, ఈసారి కూడా వచ్చారు. సంస్కృతము తెలుగు, సంస్కృతాంధ్రాలో గొప్ప పండితులు వీరు. అలాగే వీరి వంశం కూడా పండిత వంశం. అలాగే సంస్కృత సాహిత్యము, తెలుగు సాహిత్యంలో అనేక రకాలుగా పరిశోధనలు చేసిన వారు వీరు. అలాగే అనేక అవధానాల్లో కూడా పాల్గొంటూ వస్తున్నారు. క్రితం అవధానానికి కూడా మనకు వచ్చి మన గురుకులంలో పాల్గొన్నారు. ఈసారి కూడా న్యస్తాక్షర నిర్వహించడానికి వస్తున్నారు. శ్రీమతి డాక్టర్ శ్రీవల్లి గారికి స్వాగతం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఆసు అంశం నిర్వహిస్తున్నారు. తర్వాత ఆసు అనే అంశాన్ని నిర్వహించడానికి మనకి భాగ్యనగరం నుండి వస్తున్నారు పద్య కవయిత్రి వీరు. అలాగే వ్యాకరణము, మనకి ఛందస్సు, వ్యాకరణము, కావ్యము, వీటి మీద మన గురుకులంలో నిత్యము మనకి అధ్యయనానికి అనుగుణంగా సందేశాలు పెడుతూ బాల వ్యాకరణాన్ని మన చేత అధ్యయనం చేయిస్తున్నారు. మన చరిత్రను అధ్యయనం చేయిస్తున్న శ్రీమతి లక్ష్మీ నందిరాజు గారికి స్వాగతము. ఆసు అంశం నిర్వహిస్తున్నారు వీరు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలాగే ఛందో భాషణము అనే అంశం నిర్వహిస్తున్న వారు శ్రీమాన్ పాలూరి వెంకటరాజు గారు. వీరు కూడా పద్య కవి. ఇప్పటికీ దాదాపు ఒక 2 శతకములు, ఒక శతకం పూర్తయినది, మరొక శతకం పూర్తవుతున్నది. అలాగే ఆసువుగా వీరు కూడా పద్యాలు చెప్పగలిగిన దిట్ట. మంచి ప్రౌఢంగా కూడా పద్య రచన సాగుతుంది వీరిది. వీరు తిరుపతి వాస్తవ్యులు. శ్రీమాన్ పాలూరి వెంకటరాజు గారికి స్వాగతం. నేడు వీరు ఛందో భాషను నిర్వహిస్తారు. అలాగే అప్రస్తుత ప్రసంగం, మనందరికీ అవధానం అనగానే అప్రస్తుత ప్రసంగం అంత ఇష్టం. మనందరికీ ఇష్టమైన అంశాన్ని నిర్వహించడానికి వస్తున్నవారు శ్రీమతి శ్రీలత గారు. మన గురుకులంలో మనందరికీ సుపరిచితురాలు. రాజమహేంద్రవరము, అక్కడ ఆ, కళాశాలలో తెలుగు విభాగంలోను, అలాగే వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు వారు. వారికి తెలుగు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఒక గిన్నీస్ బుక్, వాళ్ళ కళాశాలలో గిన్నీస్ బుక్ కూడా ఒక ప్రయత్నం జరుగుతోంది. అందులో ప్రధానంగా పద్యాలతోటి ఒక ప్రయత్నం చేసే దాంట్లో వీరు ప్రధాన భూమిక వహిస్తున్నారు. వీరికి కూడా ఇలా సాహిత్య సభల్లోనూ అనేక సాహిత్య సభల్లో పాల్గొన్న అనుభవం ఉన్నది. మన గురుకులంలో మనందరికీ తెలిసినదే. ఈనాడు అప్రస్తుత ప్రసంగం నిర్వహించడానికి వస్తున్నారు అన్నమాట. శ్రీమతి శ్రీలత గారికి స్వాగతం. సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు వింజమూరి సంకీర్త్. నేను ఈరోజు అవధానంలో భాగంగా నా ప్రార్థన పద్యాలను పాడబోతున్నాను. మొదలుగా ఆ విఘ్నేశ్వరుడిని స్తుతిస్తూ, శ్రీ వినాయక సిద్ధిదాయక చిత్తమందున నిల్పియున్, శ్రీ వినాయక సిద్ధిదాయక చిత్తమందున నిల్పియున్, దేవవందిత సద్విభాసిత తేజరూప సుధామయ, శ్రీ వినాయక సిద్ధిదాయక చిత్తమందున నిల్పియున్, దేవవందిత సద్విభాసిత తీక్ష్ణదంత సుధామయ, త్రోవజూపుచుగావు మమ్మిలతో యజాక్ష గజానన, సేవలన్ బ్రతుతించి చేసెద చింతలేక గణాధిప, శ్రీ వినాయక సిద్ధిదాయక చిత్తమందున నిల్పియున్, దేవవందిత సద్విభాసిత తీక్ష్ణదంత సుధామయ, త్రోవజూపుచుగావు మమ్మిలతో యజాక్ష గజానన, సేవలన్ ప్రణుతించి చేసెద చిత్స్వరూప గణాధిప. ఇప్పుడు సరస్వతి దేవిని ప్రార్థిస్తూ,
కరమున బట్టి పుస్తకము కచ్చపి మీటుచు దివ్యవాణివై కరమున బట్టి పుస్తకము కచ్చపి మీటుచు దివ్యవాణివై సురుచిర రూపమందున శోభలు కూర్చడు హంసవాహిని నిరతము భక్తి తోడని నేను భజించద వాగ్వధూటి నిరతము భక్తి తోడ నిన్ను నే భజింతును వాగ్వధూటి నీ కరుణను చూపి బ్రోవు నన్ను కామితదాయిని వాగ్విలాసిని. ఇప్పుడు మా గురుగారైన శ్రీ అవధానార్చన భారతి బిరుదాంకితులు శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి గారిని నమస్కరిస్తూ అవధానముల తోడనాలయంబుల వృద్ధి శతకముల చే శాస్త్రటేవ అవధానముల తోడనాలయంబుల వృద్ధి శతకముల చే శాస్త్రఠేవ ధారు నిజముల చే ధరను పచ్చగా చేసి పారాయణల చేత భక్తి నాట పద్య పక్షముల చే పద్యార్చనలు చేసి నవతరాలకు బంచ కవితలిలను భారతీ కృపతోడ భవ్య కాంతుల జిమ్మి తటవర్తి గురుకుల ధరణుడవుచు దివ్య రీతిని పెంచగ తెలుగు భాష వివిధ దేశములందు నవీనులలా భవ్య సద్వధానార్చన భారతీశ గురువరేణ్య కళ్యాణాఖ్య గుల్తుమిమ్ము. ఇక నేను అవధానం చేయడానికి కారణమైన మా తల్లిదండ్రులను ప్రార్థిస్తూ వెన్నుదన్నుగా వెంట నుండుచు వేలు పట్టగ నాన్నయే నన్నిలం నడిపించి పెంచుచు నందముందెడు నమ్మయే అన్ని వేళల నన్నుగాచుచు ఆది దంపతులవ్వగన్ మన్ను మిన్నుల చూడ మ్రొక్కెద మాత కుంజన కుంచదా. ఈ అవధానంలో ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న పృచ్ఛకులందరికీ నమస్కరిస్తూ ఒక చిన్న పద్యం. అతిరథులు మహారథులకు నతుల నిడద అతిరథులు మహారథులకు నతుల నిడద భక్తి పొంగ నమ్రత తోడ భవ్యముగను అతిరథులు మహారథులకు నతుల నిడద భక్తి పొంగ నమ్రత తోడ భవ్యముగను నన్ను ఆశీర్వదించుచు నడుపుడయ్యా పృచ్ఛకాలిని కోరిత హృదయముగను. ధన్యవాదాలు. సభాయే నమః. అవధాని వారేమో చంటి పిల్లాడిలాగా, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే షణ్ముఖుడి లాగా ఉన్నారు. అయితే నాకు వచ్చిన సమస్య మీ మాదిరి మా ఇంట్లో చిన్నాడు ఉన్నాడు. వాడు నాకు చెప్పింది ఏంటంటే పాలు తాగకపోయినా బలం వస్తుంది అని. ఇప్పుడు నా సమస్య అదేనండి. పాలు త్రావకయుండియు బలిమి కలిగే, పాలు త్రావకయుండియు బలిమి కలిగే. కాస్త నా సమస్యను తీర్చిపెడుదురు. తప్పకుండా అండి. పాలు త్రావకయుండియు బలము కలిగే పాలు త్రావకయుండియు బలము కలిగే అప్రస్తుతం వారు మీకు అడ్డేమీ లేదు. పాలు కుడువకయుండియు బలిమి కలిగే అన్నా కూడా పర్వాలేదు, మీకు ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. సమస్య ఏమో పాలు త్రావకయుండి బలము కలిగే అంటున్నారు. పాలు తాగకపోతే ఏడుస్తూనే ఉంటారు గొగ్గ పెట్టి. అలా ఎలా? ఇంత బాగుంది చూడండి, మా అంటే పేరుకి తగ్గట్టు ఏడుపు బలం అంటారా అండి పిల్లలకి?
అవధాని వారికి సాయం చేసేస్తున్నారా ప్రస్తుతం వారు? బాలానాం రోదనం మర్దనం బలమా? బాలానాం రోదనం బలం. పాలు త్రావకయుండియు బలము గలిగే నాడు కృష్ణుని జంపెడు. నీడు నేడు ఏనాడు? తెలుగునాడా, ద్రవిడనాడా, నాడు పలనాడా? ద్వాపర యుగం నాడు. మ్హూ. నాడు కృష్ణుని జంపగ నారి రాగా. చంపక నారి కాగా అన్నారా? నారి రాగా రాగా. నారి, ఓ రాగా అన్నారా? ఇంకా కాగబెడుతున్నారేమో పాలు కాబట్టి కాగనేసారేమో. రాగా, ఓకే. బాగుంది బాగుంది. నాడు కృష్ణుని చంపగా నారి రాగా వచ్చిందండి. సభకు నమస్కారం అండి. ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోతం వా కథమ కృత పుణ్యః ప్రభవతి. సభకి నమస్కారం. ఈరోజు దత్తపది అంశం ఏమిటంటే పదాలు తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం. ఈ పదాలు ఉపయోగించి శ్రీరాముని యొక్క పరిపాలన గురించి వర్ణన. శార్దూలంలో చెప్పండి. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ఈ 4 పదాలతోటి రాముని యొక్క రాజ్యపాలన. అంతే. శ్రీరామ సదయోధ్య పాలక అయోధ్య మాకెందుకు స్వామి? సత్తు పెట్టుకుందామా? అయోధ్య ఎప్పుడు సత్తే కదా. శ్రీరామ యోధుల చేత సదయోధ్య ఓడింపబడినది ఆ యోధులు చక్కని యోధులు అని మంచి సాభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. శ్రీరామ సదయోధ్య పాలకుడవై క్షేమంబుగా తూర్పునన్ ఓహో, క్షేమంబుగా తూర్పునన్. బాగుంది బాగుంది బాగుంది. చక్కగా వచ్చేసింది, క్షేమంగా వచ్చేసింది, నిక్షేపముగా వచ్చినది, చక్కగా వచ్చింది. దత్తపది వారికి అయ్యా మీ పాదం సరిపోయింది కదా. శ్రీరామ సదయోధ్య పాలకుడవై క్షేమంబుగన్ తూర్పునన్ క్షేమంబుగా తూర్పునన్. సరిపోయిందండి. చక్కగా ఎప్పుడు క్షేమమే అని ప్రాచ్య దేశం గురించి చెబుతూ ఉన్నాడు. అంతే. అనిలో చక్కగాను. చాలా బాగుంది చాలా బాగుంది, చక్కగా వచ్చింది, మంచి ధారతో వచ్చిందండి పాదం. ఇక వర్ణనాంశంలోకి వెళ్దాం. వర్ణనాంశానికి శ్రీమతి మంగతాయారు గారికి స్వాగతం చెప్తున్నాం. తిరుపతి వాస్తవ్యులు. నమస్కారం అండి. గణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, సభాయ నమః. చిన్నారి అవధాని చిరంజీవి వెంజిమూర్తి సంకీర్తికి నా శుభాభినందనలు, శుభాశిస్సులండి. ఇలాంటివి ఎన్నో చక్కటి అవధానాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈనాటి వర్ణనాంశంలోకి వద్దామండి. ఈరోజు హనుమత్ విజయోత్సవం కదా నాన్న, దాన్ని మీ సందర్భంగా తీసుకొని నేను హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకు వెళ్ళాడు కదా, అంగుళీయకం తీసుకొని వెళ్ళి సీతమ్మ వారిని చూసి అక్కడి నుంచి మళ్ళా చూడామణిని తీసుకొచ్చి ఆనందోత్సాహంతో రాముల వారికి ఇచ్చి సీతను చూశానని చెప్పాడు కదా, ఆ సన్నివేశాన్ని వర్ణించమని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. అంగుళీయక ప్రధానము, చూడామణి ప్రధానము, చూడామణి. సన్నిష్టం, అభిజ్ఞానము.
దొరికెను చూడమనియే. గారి యొక్క ఆలోచన పట్టిమని మీకు తెలియజేయడం కోసం మీరు అడిగిన వర్ణన పెద్ద అంశం. ఈయన ఎత్తుకున్న కంద పద్యం చిన్నది. అందులోనూ చిన్నది. పద్యాల్లోకి ఎలా చిన్నది చిన్నది పట్టుకోవాలని అనుకున్నాడేమో, చక్కగా గురువులు కూడా వేసేసుకుంటున్నాడా. చూడామణియే అన్నారు అక్కడ, లఘువుల్లో పూర్తి చేయకుండా. ఆ, ఒకటి పెద్ద అంశాన్ని చిన్న పద్యంలో చెప్పాలనుకున్నారు, సాహసం. ఆ సాహసంలో రెండోది ఏంటి, మొదటి లైన్లోనే చెప్పేశారు, మొదటి పాదంలోనే చూడమని దొరికేసింది చూడమని. అని హనుమంతుల వారు. ఆనందం అనమాట, సంపూర్ణ ఆనందం. అటు ఇటు అటు ఇటు ఎవరికి దొరికింది, ఈయన దొరికిందంటే రాముడు దొరికినట్టే. ఎందుకంటే వాతాత్మజం, వాయు వేగంతో వెళ్ళిపోగలడు ఆయన, కాబట్టి ఈయన చేతిలో పడిందంటే ఇంక రాముడికి అందేసినట్టే. కాబట్టి అటు అటు రాముడికి అందిపోయింది. ఒక్క పాదంలో మా అవధాని గారు ఎంత తీసుకొచ్చేసారో, బాగుంది. దొరికెను చూడ. ఇక్కడ మరొక్క విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఉమ్, ఏంటంటే మొట్టమొదటి దొరికెను సీతమ్మ జాడ అంటూ సీతమ్మకు ఉపమానంగా చూడమనియే సీతమ్మ అనుకున్నాడేమో అంటూ అవునండి. దీన్ని దొరికెను చూడ మణియే, మణి అయిన చూడు, సీతమ్మ వారు మణియే. దొరికారు అన్న అర్థం కూడాను. శ్లేషను వర్ణన నిపుణత్వం కలిగి తన కవిత్వ పటిమను చాటుకున్నారు ఒక పాదంలో అని హృదయం నిండిపోయింది ఈ పాదంతో. అవును. మాకు ధన్యవాదాలు. దొరికిన మామిడి ఫలమే కూడా మాకు. ప్రస్తుతం వారికి మామిడి ఫలం కూడా దొరికింది చక్కగా చూడమణితో. కాదండి, సమస్య వారు కడుపు నిండుగా పాలు ఇచ్చారు. ఆ పాలు తాగిన తర్వాత ఆయనకి బలం వచ్చింది. ఆ బలంతో ఆయనకి చూడమని కూడా దొరికిపోయింది అప్పుడే. అంతే. ఆనందం వచ్చింది. చూడమని ఇం- దొరికిందని ఆనందం. అలా లేదు లేదు, పాలు ఆనందంగానే వెళ్దాం. తాగకుండానే రావాలి. ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. తటవర్తి వారికి, హర్షన్నకు, సంఖ్యకి అభినందనలు. అన్నయ్యలిద్దరికి నమస్కారాలు. అంశము బాసర సరస్వతి అమ్మవారిని వర్ణించాలి. ఆద్యాక్షర నిషేధం ఉన్నదా స్వామి? ఆది మొదటక్షర నిషేధం ఇస్తున్నారు, ఆద్యాక్షర నిషేధం. ఆద్యాక్షర నిజం లేదా? ఓకే, అవధాని గారు, ఆది అక్షరం నిషేధం లేదు ఆద్యాక్షర కాబట్టి నిషేధం లేదు. ఇక సంకీర్తనాధాని గారు అందుకోండి. బాసర సరస్వతీదేవి వర్ణన సాంప్రదాయానుసారం కందపద్యంలోనే వెళ్తున్నాం కదా. అంతే అండి. శ్రీ పెట్టేశావా? అలాగే సంకీర్తనాధాని గారు శ్రీ అన్నారు. వకారం నిషేధం. భవానీలో భా అనా, వాణిలో వా. వాణిలో వా వా. వా వద్దంటున్నారు. శ్రీవాణి గిరిజా అనేస్తామేమో అని అవకాశం లేకుండా వక్షో ముఖాంగేషు ఆలోచిస్తున్నారు మా పిల్లవాడు. నిషిద్ధాక్షరం నాకు చాలా ఇష్టం. అది ఏమన్నారు స్వామి? మా మా అన్న దీర్ఘం కదా, దీర్ఘం కదా అండి. అది దీర్ఘం ఇచ్చారండి. మకారం దీర్ఘం, మకార దీర్ఘం. మాటలో మా. ఓకే ఓకే. సంస్కృతంలో వాక్కు వద్దంటే తెలుగులో మాట వేశాడు. అదే శ్రీ మా అంటున్నారు పాపం, ఏంటో మాకు శ్రీ మా తెలుగు చెప్పారు. నిషేధం చేయాలి, నిషేధం చేయాలి. కారం నిషేధం. సరే, ఇంకొకసారి చెప్పండి. తల్లిలో తా. యా మా యా
యా మాయావి మాయా శ్రీ మాయా యామినిలో యాత్రలో యా మీరున్నారు అక్కడ. ఓహో మాయా తీసుకొచ్చావు స్వామి ఓకే నాకు ఓకే ఓకే ధ్యానముగా యా గాట్ ఇట్ యా యా యా, యా యా అంటే ఇంతకుముందు వై అన్నాడు, ఇప్పుడు యా అంటున్నాడండి. అంతే ఇంగ్లీష్ మీడియం చదువులేండి అక్కడ చదువుకున్నది ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం మా అబ్బాయి. మాయా శ్రీ ప్రపంచం యొక్క ధోరణి చెప్తాడేమో. శ్రీ మాయా బాగుంది నిషేధం చేస్తున్నారు అక్కడ. నిషేధం వేసుకో సంగీత్ లేదు. అక్షరం వేసుకోవచ్చు అన్నారా? నిషేధం లేదు, వేసుకోండి ఒక అక్షరం. వేసుకోమన్నారు. అది అక్షరం వేసుకో అన్నారండి, వేసేసుకోండి ఇంకా. దొరికిందే ఛాన్స్, వేసేసుకోవచ్చు. ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ వేసేసుకుంటే తర్వాత పట్టేసుకుంటారని 2 స్టెప్పులు ముందర ఆలోచించుకుంటాడు మా చెస్ విద్యార్థి. చెస్ ఆట ఆడుతున్నాం కదా చదరంగం. రా రాయిలో రా రాయిలో రాయిచ్చావా? బాగుంది. అని దీర్ఘం ఇచ్చాడండి. రాలో రా మీకు పెట్టుకోకల్లా, మామూలుగా మాట్లాడించారు అదే అనుకుంటా. రామచంద్రమూర్తిలో రా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది ఇది. అవును పైగా అందులోనూ వారితో పాటు మనం బస్సులో వెళ్తున్నాం కదా, అది మరి కేజింగ్ తో కలిసిన సస్పెన్స్ అన్నమాట ఇది. ఈ సమయంలో ఒక చిన్న ప్రశ్న. అవధాని గారు నమస్కారం అండి. నాకేం వినిపించట్లేదు. మిగిలిన దేవిని దేవతలందరూ ఆకాశంలో గగనయానం జ్ఞానములో జ్ఞానములో అది జ్ఞానములో సరస్వతిలో చాలా మంచి నిషేధం. అద్భుతం, బాగుంది మంచి నిషేధం. బాణీలో నీ అని అణాకి గుడి దీర్ఘం. అణాకి గుడి దీర్ఘం. అలాగే శ్రీ మాయా రాణి. మేము అదే దాన్ని తప్పించుకున్నామండి. రాణి అన్నామండి. శబాష్ నీ శ్రీ మాయా నీ అనే అమ్మాయ చక్కగా పూర్తి చేశాడన్న. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగా. నితిన్ అవధాని గారు ఒకసారి సరిపోయింది అనిపిస్తే మేము ముందరికి వెళ్తాం. సరిపోయింది, చాలా చక్కగా సరిపోయింది. శుభాభినందనలు.
అది చక్కగా నిషిద్ధాక్షరి కూడా మొదటి పాదం పూర్తి చేసుకున్నాం కాబట్టి ఇక న్యస్తాక్షరి అంశానికి వెళ్తున్నామండి. న్యస్తాక్షరి అంశం నిర్వహిస్తున్న వారు శ్రీమతి డాక్టర్ శ్రీవల్లి ప్రభల గారికి స్వాగతం. అమ్మా నమస్కారం. నమస్కారం. న్యస్తాక్షరిలో భాగంగా ఈరోజు నేను ఇచ్చేటటువంటి అక్షరాలు ఒకటవ పాదంలో మూడవ అక్షరం వా, వసుధాలో వా, వా, వసుధాలో వా. రెండవ పాదంలో ఆరవ అక్షరం సుమ్, సుందరిలో సుమ్. మూడవ పాదంలో తొమ్మిదవ అక్షరం ధ, ధరణిలో ధ. నాలుగవ పాదంలో 12వ అక్షరం రా, రమణిలో రా. వసుంధర, వసుంధర అనేటటువంటి ఈ 4 అక్షరాలు ఒకటవ పాదంలో మూడవ అక్షరం వా, రెండవ పాదంలో ఆరవ అక్షరం సుమ్, మూడవ పాదంలో 9వ అక్షరం ధ, నాలుగవ పాదంలో 12వ అక్షరం రా. వీటితో ఈ రోజు చైత్ర పౌర్ణమి పున్నమి చంద్రుని వర్ణిస్తూ పద్యం చెప్పమని కోరుతున్నాను. 3, 6, 9, 12 వసుంధర 1, 2, 3, 4 పదాల్లో వేస్తూ చక్కగా పున్నమి చంద్రుని వర్ణన. రాకాశశి ఛందస్సు ఏమేనండి? న్యస్తాక్షరి ఛందస్సు పట్టుకోవాలి. అవధాని గారు పట్టుకుంటారు. ఇది ఏ ఛందస్సులో సరిపోతే అక్కడ పెట్టచ్చు. ఇది చంద్రుడిని చూస్తే ఏది వికసిస్తుందో కవులు హృదయాలు వికసిస్తాయి. ముఖ్యంగా ప్రేమికుల హృదయాలు వెళ్తాయండి. ఒకటో పాదం 3వ అక్షరం వా, రెండో పాదం 6వ అక్షరం సుమ్, మూడో పాదం 9వ అక్షరం ధ, నాలుగో పాదం 12వ అక్షరం ర. కాబట్టి వసుంధర అనే ఈ అక్షరాలతోటి పున్నమి నాటి చంద్రుని వర్ణన. శ్రీనవకాంతి పంచుచును శభాష్. శ్రీనవకాంతి పంచుచును చిత్తమునందున సంతసముగన్ సంతసమిడన్. శ్రీనవకాంతి పంచుచును చిత్తమునందున శ్రీ నవకాంతి వంచుచును చిత్తమునందున చిత్తమునందున హాలి నింపగన్. మళ్ళీ ఇంకోసారి బాగుంది చెప్పమ్మా. శ్రీ నవకాంతి వంచుచును చిత్తమునందున హాలి నింపగన్. ఏమీ లేదు, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్ళొచ్చాను. ఆ ఫంక్షన్ కి నామకరణ మహోత్సవం, దాన్ని బారసాల లేదా బాలసారె అంటారు. బారసాల కరెక్టా, బాలసారె కరెక్టా? ఉన్నాయి కాబట్టి బాలసారే కదా నాన్న. బాలసారే ఎప్పుడు సరైందని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పాల దగ్గర తీసుకొస్తున్నారు మీరు గుర్తు చేయడం కోసం. ప్రళయోరభేద అని కూడా అన్నారు సార్. బాలుడు కాబట్టి బాలసారే అన్నారు. ఆయన అవధాని కూడా బాలుడే కదా. చిన్నప్పుడు చేసేది ఆ కాబట్టి. చిన్నపిల్లవాడు పెద్దగా అయినాక సార్ అవుతాడేమో, అందుకనే బాల సారే అన్నారు. ఈ బాలుడు మటుకు సారే అయిపోతాడు, మాకు అర్థమైపోయింది. మంచి సారే అవుతావు. ఇలాగ చక్కగా సారే సారే కొన్ అని ఉంది మన అల్లసాని వారిది. ఇలాగ
సారే సారే కొన్ని ఆయన మంచి మంచి సార్లకు సారు కాబట్టి 2 సార్లు పెట్టాడు. అదే సారు స్క్వేరులు. అవధాని గారు, మీరు చాలా చిన్న పిల్లలు, బడికి వెళ్తున్నారు, 8వ తరగతి చదువుతున్నారని చెప్పారు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇంత చిన్న వయసులో మీరు అవధాని కావడం. కొంతమంది పిల్లలకి తెలుగు సరిగా రాదు, వాళ్ళకు మాతృభాష తెలుగు అయినా తెలుగు ప్రథమ భాషగా తీసుకున్నా కూడా తెలుగు సరిగా రాయలేకపోవడం, ఒక పద్యం కంటన పట్టలేకపోవడం, దాన్ని సరైన విరుపులతో చెప్పలేకపోవడం చేస్తున్నారు. ఇలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తుంటారండి? మీ తోటి పిల్లలకి ఏం చెప్తుంటారో అది మీ ఇష్టమైన ఛందస్సులో చెప్పండి. ఆసు అలాగే ఇష్టమే కాబట్టి ఆసు అనగా వారి సొంతంగా ఏది ఏ ఛందస్సైనా వారి ఇష్టం కాబట్టి ఆ మీ ఇష్టం. అలాంటి పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఎలా వాళ్ళకి పైకి రావడానికి, పంచి పద్యం బాగా చదవడానికి, నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు? తెలుగు రాదు అనుకునే పిల్లలకి మీరు ఇచ్చే సందేశం అవధాని గారు చెప్పండి. మా పిల్లలు చాలా మందికి చదవడం రాదు, చదవడం వస్తే రాయడం రాదు. చదవడం రాయడం రెండు ఏ విధంగా నేర్పించాలి? తెలుగు భాష మీద మక్కువని ఎలా ఏర్పాటు చేయాలి? మక్కువని కలిగించాలి. ఒక కాంపిటీషన్ పెడతాము, పాల్గొనండి అంటే ఎవ్వరూ ముందుకు రారండి. అదే ఇంగ్లీషు, హిందీ, ఇంకొకటి ఆర్ట్స్ అయితే చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు. తెలుగు భాష గురించి అంటే ఓన్లీ తెలుగు భాష 10వ తరగతి వరకే, తర్వాత చదవక్కర్లేదు. ఎప్పుడు 10వ తరగతి అయిపోతుందా అని చూస్తున్నారు. అమ్మా అని స్పష్టంగా పలకలేకనే మమ్మీ అంటున్నారు కదండి. అవునండి. సత్యమును ధర్మమును దాటు సరళ భాష. తెలుగు భాష మాధుర్యం. ఫస్ట్ 2 పాదాలు. సత్యమును ధర్మమును చాటు సరళ భాష, ప్రియము హితములకు చెడు పేర్మి భాష. సత్యమును ధర్మమును చాటు సరళ భాష, ప్రియము హితములకు చెడు పేర్మి భాష. స్థిరముగా వెల్గు మన భాష తెలుగు భాష. తెలుగు భాషను నేర్వగా. తెలుగు భాష మళ్ళీ ఆఖరిలో మళ్ళీ తెలుగు భాష కన్నా ఒకసారి పైన చెప్పారు కదా. ఎట్టి భాషను నేర్వగా. సత్యమును ధర్మమును చాటు సరళ భాష, అది ప్రియము హితములకు చెడు పేర్మి భాష. స్థిరముగా వెలుగు మన భాష తెలుగు భాష. అట్టి భాషను నేర్చిన అడ్డు రాదు, అడ్డు లేదు. అబ్బా. ఛందో భాషణంలోకి వెళ్దాం. ఛందో భాషణానికి శ్రీమాన్ పాలూరి వెంకటరాజు గారికి స్వాగతం చెప్తున్నాం. ఇప్పుడు వీరు ఛందో భాషణ అంశం, వీరిద్దరూ ఛందస్సులో మాట్లాడుకుంటారంటండి. అవధాని గారు, పుచ్చుకుల వారు వీరిద్దరు. సరస్వతే నమః. ఓం గురుభ్యో నమః. కాణిపాక విఘ్నేశుని కరుణ కల్గు, శారదమ్మ మనకునిక చాలా బుద్ధి నివ్వ. గురుని దయయుతోడ చేయుచుందుము సాహితీ సేవలెప్పుడు. కాణిపాక విఘ్నేశుని కరుణ కల్గు, శారదమ్మ మనకునిక చాలా బుద్ధి నివ్వ. గురుని దయయుతోడ నిరతముగను చేయచుందుము సాహితీ సేవలెప్పుడు. బాల సంకీర్తునికి శుభాభినందనలు. 2వ అవధానాన్ని చక్కగా ఇప్పటివరకు అన్ని చేశావు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మిత్రమా అవధాని నిక మేలుగాను, మిత్రమా అవధాని నిక మేలుగాను,
చక్కగా చెప్పుమయ్యరో సంగతులను చక్కగా చెప్పుమయ్యరో సంగతులను మరొక్కసారి. మిత్రమావధాని నిక మేలుగాను చక్కగా చెప్పుమయ్యరో సంగతులను అంత అంత శుభములే మీ దయకంతు లేదు. అంత శుభములే మీ దయకంతు లేదు. అంతయు శుభము మీ దయ కంతులేదు అంటే ఇంకా బాగుంటుంది. అంతయు శుభము మీ దయకంతు లేదు. చెప్పు సంగతులను గూర్చి చింత లేదు. మిగతా 2 పాదాలు పూర్తి చేశాడు. బాగుంది. ఇది విషయం కూడా పూర్తయింది. ఈ విధంగా మనం మొత్తం అన్ని అంశాలు కలుపుకుని మొదటి ఆవృతము పూర్తి అయినది. ఇక రెండో ఆవృతంలోకి వద్దాం. ఇక రెండో ఆవృతంలో అవధాని గారు మళ్ళీ ఇదే వరుసలో వస్తారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు రెండో పదాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తారు. రండి అవధాని గారు. సమస్యాపూరణంతో మళ్ళీ మొదలు. నాడు కృష్ణుని చంపగ నారి రాగా. నాడు కృష్ణుని చంపగ నారి రాగా. తామరాక్షుడు రక్కసి తాటదీసే. బాగుంది. ఇందులో మంచి శ్రీకృష్ణ అవతారాన్ని తీసుకొస్తున్నట్టు కనబడుతున్నా అక్కడ తాట అని పెట్టి ఒక రకంగా నారిని తాటని తీసుకొచ్చి రకరకాలుగా రామచంద్రమూర్తిని కూడా పూరింపజేస్తున్నాడు ఈయన. బాగుంది బాగుంది. చక్కగా రెండో పదం పూర్తయింది. మరి దత్తపదిలోకి వెళ్దాం రండి. పదాంశం దత్తపది. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం ఈ 4 పదాలతో శ్రీరాముడి రాజ్య పాలనని వర్ణిస్తూ శార్దూల చందంలో పద్యం చెప్పమన్నారు. బాగుంది బాగుంది. శ్రీరామ సదయోధ్య పాలకుడవై. శ్రీరామ సదయోధ్య పాలకుడవై. క్షేమంబుగా తూర్పునన్. అది శ్రీరామ సదయోధ్య పాలకుడవై. క్షేమంబుగా తూర్పునన్. శ్రీరామ సదయోధ్య పాలకుడవై. క్షేమంబుగా తూర్పునన్. పశ్చిమంలో మాకు శాంతి కావాలి స్వామి. టారిఫ్ అనే మోతలోంచి మాకు శాంతిని ప్రసాదించు స్వామి. శాంతి కావాలట. సారంభైన విధము పశ్చిమమునన్. సంపూర్ణ సత్శాంతితో. శభాష్. ప్రసాదించాం మాకు. పైగా సంపూర్ణం చేశావు కాబట్టి గురువు మరి గారి ఆనందం. ఆలోచనకు అనుగుణంగా నడిచాడు శిష్యుడు. శాంతి అన్న వెంటనే సంపూర్ణ సత్శాంతి అట్లా వచ్చి పడిపోయింది. అలాగే బాగుంది. చక్కగా ఉంది. ఇక వర్ణనాంశం. సీతమ్మ జాడని తెలుసుకున్నానని రాముడు. సీతమ్మ జాడని తెలుసుకున్నాడని హనుమంతుడు రాముడికి చెప్తున్నప్పుడు తన ఆనందాన్ని వర్ణించడంలో అది
దొరికెను చూడమనియే ఉమ్, దొరికెను సీతమ్మ జాడ దొరికెను ఓకే. చాలా తెలివైన ఎత్తుగడ. అదే తెలివైన ఎత్తుగడ అదే అంటున్నారు ఆయన. తెలివి చాలా బాగుందని అంటున్నారు. బాగుంది, చెప్పు. దొరికెను చూడమనియే దొరికెను సీతమ్మ జాడ ఉమ్, ఇంకేం దొరికిస్తావు? దొరికెను చూడమనియే దొరికెను సీతమ్మ జాడ దొరికెను లంకా లేదు. లంకను దహింపజేయడం ఎందుకు స్వామి? నువ్వు ఇప్పుడు దొరికిన ఆనందంలో ఉన్నా అప్పుడే. దొరికెను సీతమ్మ జాడ దొరికెను దేవా దొరికిన దేవా. ఉమ్, దేవా రాముడికి మయ. చెప్తున్నాడు. బాగుంది కాబట్టి నితిన్ గారు, అవధాని నితిన్ గారికి ఒకసారి దా ఇచ్చారండి. దా అన్నారు, ఆ తర్వాత అక్షరం నిషేధం చేయాలి. దీర్ఘమా హ్రస్వమా? హ్రస్వము హ్రస్వము దా. రస్వం. రస్వం, రస్వం. యకారం ఉమ్, బాగుంది. యా నిషేధం అన్న. శ్రీ మాయా రాణిని నామంబుందల్చి అది శభాష్. ధృతము. దీనికోసం వెయిటింగ్. ధృతము తర్వాత ఆ తాని దా అవుతుందని ఒక మంచి సూత్రాన్ని సూపర్. పట్టుకుని చక్కగా తీసుకొచ్చారు అవధాని గారు. బాగుంది. సూపర్. ధన్యవాదములు బ్రదర్. నామంబున్ దల్చి నామంబున్ దాల్చి చెప్పేసి. మంచి తర్వాత ఏం చేస్తాం? శ్రీ మాయా రాణిని భకారం నిషేధం మహాప్రాణం భయలోని అయ్యలో భా. భా. హత్య లేకుండా చేసేసారు. భా అయములో భా చక్కగా సరిపోయింది. భా. భయభక్తులు లేకుండా చేశారు. ఆ భక్తి లేకుండా చేసేసారు అంటారా పాపం. నిషేధం బాగుంది. వ్యాసుడు చెప్పలేదు కానీ తిక్కన గారు నర్తనశాలలో జరుగుతున్న కీచక భీముడి మధ్య జరిగే ఆ ద్వంద్వ యుద్ధాన్ని ఇద్దరు శబ్దం రాకుండా నిశ్శబ్దంగా కొట్టుకున్నారంట. అక్కడ వ్యాసుడేమో చాలా భయంకరమైన శబ్దాలు వచ్చేసాయి అని అన్నారు. ఇక్కడేమో దొరికిపోతానేమోనని కీచకుడు, తెలిసిపోతానేమో అని భీముడు చప్పుడు రాకుండా మూగ దెబ్బలు, కుంటి దెబ్బలు చాలా కొట్టుకున్నారట. ఇక్కడ అవధాని గారు, అటు ప్రాశ్నికుడు ఇద్దరు బయటపడకుండా మెత్తటి చక్కటి యుద్ధం చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. బాగా భారతం తీసుకొచ్చారు కాబట్టి అక్కడ వరకు అన్నారు కాబట్టి మెత్తని అనే పదం కూడా మెత్తని పులుల్లాగా. ధర్మరాజు మెత్తని పులి కాబట్టి మెత్తని పులిలాగా తిక్కన గారే తీసుకొచ్చారు కదా, అందుకని మెత్తని పులి. అవును, తిక్కన గారు. కాగిత పులుల్లాగా అండి. సాత్విక స్వభావం. అవునండి, సాత్వికం. శ్రీమాయని నామంబుందల్చి కానీ ఈ అవధాని గారు ఆలోచిస్తున్నప్పుడు చెప్తా చక్కగా హర్ష గారు తీసుకొచ్చిన ఆ ఘట్టం ఎంత మంచి ఆలోచన ఇది. కీచక వధ చెప్పు. ఎందుకంటే
ఒకటి సరే, ఆ, మక్కీకి మక్కీ ట్రాన్స్లేషన్ కాదు కదా, దాన్ని తర్జుమా చేయలే, దాంట్లో అనుసృజన. అనుసృజన చేశారు, దాన్ని ఆధారంగా చేసుకుని చేశారు. తిక్కన మాచుల వారి యొక్క ఇదేంటంటే అందులో సందర్భోచితంగా కొన్ని కొన్ని ఔచిత్యాలను ప్రవేశపెట్టారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీరిద్దరూ తలపడుతున్నారో, భీముడును కీచకుడు తలపడుతున్నారో, అప్పుడు గట్టిగా శబ్దాలు వస్తే మిగతా వాళ్ళందరూ వచ్చి చూసుండేవారు. ఆ సందేహం ఇంకొకరికి రానివ్వకుండా, ఇంకెవరు చూడలేదా, ఎందుకంటే అది రాత్రి పూట చూస్తే వీళ్ళకే నష్టం, ఇటు అజ్ఞాతవాసం నష్టం ఆయనకి, ఇంకొకరికి పరువు నష్టం. అందువల్ల దెబ్బలు నీ శబ్దం లేకుండా నామంబు కొట్టుకున్నారన్న అంత ఆలోచన ఉంది. ఓకే, ఆ రసం అనుభవిస్తే గానీ, కావ్య రసాన్ని అనుభవిస్తే గానీ, అనుభవిక వైద్యం, అనుభవించే కొద్దీ తెలుస్తుంది, అనుభవించకపోతే సినిమాలో వెళ్ళిపోతున్నాం. తేలు గుట్టిన దొంగలలాగా ఉన్నారు అనుకుంటారండి. కదండి? నీ నామంబుందల్చి నిలిచి వరకు తీసుకొచ్చావు స్వామి. దంచు తర్వాత భా నీ నామంబుందల్చి నే నీ నామంబులు దల్చినే. నుంచి నే అన్నామండి. నే అయ్యా బాగుంది, నితినవధాని గారు. చాలా చక్కగా. నే అన్నామండి నితిన్ గారు. నిషిద్ధం చేసే ముందు సమయం కొంత నిషిద్ధం చేస్తుంది. ఇది అష్టావధానం కాదు, ద్విగుణం చేయొచ్చు. కరెంట్ ఒకటి, ఇంటర్నెట్ ఒకటి, ప్రయాణాలు ఒకటి, అదే కాబట్టి సంకీర్త స్థితప్రజ్ఞుడు. ప్రధాని గారిని స్థితప్రజ్ఞుడు అన్నారు కాబట్టి అష్ట ఇక్కడున్న కష్టాలు పకోడీల మీద జరుగుతున్నాయి. మేము చూడం. పక్కన పకోడీలు తెస్తున్నా కూడా తినం మేము, స్థితప్రజ్ఞులం కదా. కాదండి, అష్టావధానంలో అష్ట కష్టాలు జరుగుతున్నాయి ఇక్కడ. అన్నీ ఇష్టమే అండి, శ్రీ హాయిగా. మాయా శ్రీ మాయా రాణి ఈ నామంబుందల్చినే ఇంకా దల్చినే. వాటిని నిషిద్ధం ఇవ్వాలి, వాటిని నిషిద్ధం ఇస్తారు. అయ్యా ఇక్కడ చెప్పండి. అయ్యా, సాంకేతిక కారణాలను బట్టి ఫోన్లో నాకు చెబుతారు, నేను మీకు వెల్లడిస్తాను. అలాగే అలాగే. నే అన్నారు, లేఖం నే, నేతిలోనే మరలా నకార నిషేధం. నకార నిషేధం. నేను అనకుండా నీకు నకార నిషేధం నేను ఇచ్చాను కదా. అనకుండా. మ్యూట్ కూడా తీసుకుని మాట్లాడు స్వామి. ఆయన్ని అవధాని గారు మ్యూట్. సంకీర్తి మ్యూట్ చేశారు మీరు. డు 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 నేడు అంటారు. నేడు, అది బాగుంది. యతిస్థానం వేసుకోండి. యతి మీదే. వేసుకోమన్నారు యతిస్థానాన్ని. నా 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 హ్రస్వమా మళ్ళీ దీర్ఘమా? నేడు ఉత్తి నానా దీర్ఘం నానా? హ్రస్వమా దీర్ఘమా? నాన్నకు ప్రేమతో నా దీర్ఘమే. నా దీర్ఘం ఇచ్చారండి. దాని గారు సినీ పరిజ్ఞానం కూడా ప్రదర్శించారు కాబట్టి నాన్నకు ప్రేమతో అని నా.
దీర్ఘమే దీర్ఘమే. ఓ నామని నామెంతో రుచిరా. ఆ రుచిని తీసుకొస్తావు స్వామి. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి. మీ మీ నిషిద్ధం చెప్పండి. మకార నిషేధం. మా 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 మళ్ళీ మా మామ ఉమ్. మామ చందమామ. చిట్టి పాపాయిదే ఈ నామం బుందల్చినేడు నీ నామం బుందల్చినేడు ఉమ్. నాక నాక నాకం నాక ఎందుకు సుందరవదన? అయ్యా స్వామి నాక అవధాని గారు, మీరు రెండు చెప్పారు. ఒకటి కా దీర్ఘం అన్నారు, ఇంకోటి ఇది. ఇప్పుడు ఒకసారి ఆ రెండు రకాలుగాను ఆలోచించి ఆఖరుగా ఏం అక్షరం ఇస్తున్నాము అనేది మాకు తేల్చి చెప్తే మేము నిషేధం చేయడానికి శ్రీ దీర్ఘం శ్రీమాయ శ్రీమాయ నామం బుందల్చినేడు నాక నాక అన్నారండి. బకార నిషేధం. బకారం నిషేధం మళ్ళీ. పానా మన పరిణయలో ప, అది పసివాడిలో ప. ఓ వాడుకోవచ్చు మీరు మీరు అనుకున్న ఇందాకటి. అది బిందుపూర్వక బో బిందుపూర్వక బో బోరెల్లో బో బిందుపూర్వక బో బోరెల్లో బో అట. చాలా లౌక్యం ఉన్నది. అదే సారీ, క్షమించండి అవధాని గారి. కానీ దీర్ఘం లేదు దీర్ఘం లేదు దీర్ఘం లేదా? దీర్ఘం లేదు. బోరెలిలో బో కాదు, ఒత్తి ఓ. ఆ సరే నీ ఇష్టం. బొందిలో బో. అదే అక్కడ వరకు ఇచ్చావు. బొజ్జలో పోవండి. నన్ను చూసి అంటున్నారా ఎవరైనా ఇక్కడ? లేదు, నాది కూడా ఉంది. మనందరం వజ్జ అందరికీ ఉంటుందండి. మా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష. ముఖ్యంగా అవధానులందరి. ఎందుకంటే ఎన్నో దాచుకుంటాం మేము. ఎన్నో హ్రస్వమే దాచుకుని పైకి హ్రస్వమే. కాదండి, మీరు బోరెళ్ళు కాదన్నారు కాబట్టి ఆయన దీర్ఘం తీసేశాడు, బొజ్జ అని పెట్టాడు అనమాట. ఇప్పుడు ఈయనేం చేస్తారా అని చూద్దాం. అవధాని గారు ఏం చేస్తారా? ఏంటంటే ఎందుకంటే యమునలో యా నిషేధం. శభాష్ శభాష్. బిందుపూర్వక దకారం నకార పొల్లు బొందన్ నాకం బొందన్. శ్రీమాయ ఒకసారి శ్రీమాయ నీ నామం బొందల్చినేడు నాకం బొందన్. బాగుంది. ఇక్కడ సమర్థనీయమైన విషయం ఏమిటంటే, నాకాన్ని పొందాలి అంటే చనిపోవాల్సిన అవసరం లేదు, అమృతాన్ని తాగాల్సిన అవసరం లేదు, కావ్యామృతాన్ని తాగితే చాలు అని చక్కని ఊహ చేశారు. మీకు మీకు ఒప్పే కదా? వారికి ఓకే అన్నారు. ఓకే అని ఫోన్ కట్ చేశారు. అలాగే అలాగే శభాష్. బాగుంది బాగుంది. మరి ఇంకా న్యస్తంలోకి వచ్చేద్దాం రండి. న్యస్తాక్షరంలోకి. అవధాని గారు న్యస్తాక్షర పదాలు, అదే అక్షరాలు పదం చెప్పండి అమ్మా.
మొదటవ పాదం మూడవ అక్షరం వా, రెండవ పాదం ఆరవ అక్షరం సుం, మూడవ పాదం 9వ అక్షరం ధ, 4వ పాదం 12వ అక్షరం రా. వీటితోటి పున్నమి చంద్రుని వర్ణించమని అడిగారు. అది శ్రీనవకాంతి బంచుచును చిత్తమునందున హాళి నింపగన్. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పుకోవాలి, చక్కగా హాయి నింపగన్ అని అనవచ్చు, కానీ హర్ష ఉన్నాడు కాబట్టి హాలి ఉండాలి అని అనుకున్నారేమో. అదే హాళి హర్షం. నింపగన్ అని చాలా చక్కగా రాశారు. ఆయనకి హర్షం అంటే ఎంతో ఇష్టం అండి. మొదటి నుంచి ఆయన్ని ఆ హర్షమే, అందరూ హర్షింపదగిన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ హర్షముతోటి ఆయనకి ఎప్పుడూ ఇష్టం. మరి రండి 2 నాన్న. రెండవ శ్రీనవ కాంతి బంచుచును చిత్తమునందున హాళి నింపగన్. గానగ నిత్య సుందర వికాసముగా వెతుకుచుండగా. శ్రీనవ కాంతి వంచుచును చిత్తమునందున హాలి నింపగన్. గానగ నిత్య సుందర వికాస కానగ నిత్య సుందర వికాస కానగ నిత్య సుందర వికాస విశేష విరాజమూర్తి అయి. శభాష్. ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి. వికాసం ఎత్తి చక్కగా సరిపోయింది అక్కడ. ఆసు అంశం 2వ ఆవృతంలో ఆసు. గురువు అవధాని గారు, ఈరోజు హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం. ఈ హనుమంతుడి గురించి, ఆయన ప్రభు రామచంద్రుల వారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు పూర్తి పౌర్ణమి కూడా. మరి రామచంద్రుల వారిని, హనుమంతుల వారిని కాకుండా చంద్ర అన్నప్పుడు చంద్రుడిని కూడా తలుచుకుందాం, పౌర్ణమి కాబట్టి. చంద్రుడు అనగానే నాకు చిన్న విషయం గుర్తుకొచ్చిందండి. ఈ మధ్య చంద్రుడి మీదకి వెళ్ళి 9 రోజులు అనుకొని 90 రోజులు ఉండొచ్చినటువంటి సునీత విలియమ్స్ గారు, ఇంకో 2 వాళ్ళు చంద్రుడి మీద అనుకోకుండా అన్ని రోజులు ఉన్నారు. మరి పాపం అక్కడ అనుకోకుండా వాళ్ళు అక్కడే ఉండిపోవడం, వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం, ఇవన్నీ అదే ప్లేస్లో మీరుంటే, అదే స్థానంలో మీరుంటే మీ మనోభావం ఎలా ఉండేది? మీరు ఎలా ఉండగలిగేవాళ్ళు? అది చెప్పండి నాకు. చంద్రుడు చంద్రుడు అంటే నాకు అది కూడా గుర్తుకొచ్చింది పాపం. సునీత ఆవిడ ఎంతో విలియమ్స్ ప్లేస్ లో మీరుంటే, సునీత విలియమ్స్ ఆవిడ తీసుకున్నటువంటి ఆహారమే మీరు తీసుకోగలుగున్నట్లయితే, ఇన్ని రోజులు మీరు అక్కడ ఉండవలసి వస్తే, ఆవిడ ఎంతో విజయోత్సవంతో వచ్చారు. మీరు అలాగే విజయోత్సవంలో చక్కటి మంచి పద్యం నాకు చెప్పండి. మీ మనోభావం అక్కడ ఎట్లా ఉండేది? మీరు అన్ని రోజులు మీరు అక్కడ ఉండిపోవాల్సి వస్తాయి. అంతరిక్షములో అన్ని రోజులు ఉండిపోయి తిరిగి వస్తే మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఎలా అవధాని గారు, అనుకుని ఉండేవారు? చంద్రుడి మీదకి వెళ్తూ ఉన్నారా ఇప్పుడు మీరు? మెల్లగా వెళ్ళి అక్కడ ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. సునీత విలియమ్స్ గారి స్థానంలో నేనుండి అదే ఆహార పదార్థాలను నేను తింటూ ఉంటే నా మనోభావం. తింటూ అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు మీ మనోభావం. గగన శోధనకై నేను కలలు గంటే
గగన శోధనకై నేను కలలు గంటి కక్షలో ప్రవేశించితి గతులు మార్చ రోదసి ప్రయోగముల యందు రూపు మార్చి కష్ట సాగర మందు నష్టపోతి. సాగర ముందునే నష్టపోతున్నావా? ఓహో. ఆహారమా ఆరోగ్యం? అంటే ఆహార పదార్థాలు తినటం వల్ల ఎంత నష్టపోయాను అన్న భావన అది ఆరోగ్యం కూడా నష్టం తెలిసింది. పాపం. ఉమ్. బాగుంది, బాగుంది, చక్కగా పూర్తి చేశానైనా. ఆసు అంశం పూర్తయింది. అమ్మా మీకు బాగా వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఆ, ముందుకు మరి వెళ్ళొచ్చండి. ఛందో భాషణంలోకి వెళ్తాం. స్వామి రెండు స్వామి. సంకీర్త అవధాని గారు, బాలావధాని గారు. చెప్పండి. పున్నమి వెన్నెలలోనన్ చెన్నగు సతితో మురిసెను శ్రీరాముండున్. పున్నమి వెన్నెలలోనన్ చెన్నగు సతితో మురిసెను శ్రీరాముండున్. కన్నులు నిండగా కనపడ కన్నులు నిండుగా కన్నులు నిండుగా కన్నుల పండుగ గాగన్ కన్నుల పండుగ గాగన్ కన్నుల పండుగ గాగన్ కన్నుల పండుగ గాగన్ కన్నుల పండుగ గాగన్. ఆ మిగతా ఫస్ట్ 2 లైన్లు మళ్ళీ ఒకసారి చెప్తారా? పున్నమి వెన్నెలలోనన్ చెన్నగు సతితో మురిసెను శ్రీరాముండున్. పున్నమి వెన్నెలలో చెన్నగు సతితో చెన్నగు సతితో మెరిసెను శ్రీరాముండున్. మురిసెను మెరిసెను వారి పాదాలను ధారణ చేయాల్సిన పని లేదు, నీ పాదాలు చెప్పేస్తే సరే. నువ్వు మాట్లాడుకోవాలి. కన్నుల పండుగ గాగన్ కన్నుల పండుగ గాగన్ సన్నుతులను కన్నుల పండుగ గాగన్ మన్ననలను చేసుకుందు మనసారగనే. మళ్ళీ చెప్పు. ఏంటి మన్నానా? కన్నుల పండుగ గాగన్ మన్ననలను చేసుకుందు మనసారగనే. అలాగే అలాగే, బాగుంది బాగుంది. అయిపోయిందండి మీది మాట. అది బాగుంది బాగుంది. అలాగా రెండో ఆవృతంలో కూడా సంపూర్ణంగా గావించుకున్నాం. 2 పాదాలు చొప్పున మొత్తం అవధానంలో ఇప్పుడు సగానికి చేరుకున్నాం. కాబట్టి అన్ని అంశములు పూర్తి చేసుకుని సగానికి పూరణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇక 3వ పాదము 4వ పాదము కలిపి చేసుకుందాం. 3వ పాద పూరణ 4వ పాద పూరణ కలిపి చేసుకుని పూరణలు సంపూర్తి గావించుకున్నదము అని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ సమస్య పూరణంలోకి రా. పాలు త్రావకయుండియు బలము పెరిగే
పాలు త్రావకయుండియు బలము కలిగే నాడు కృష్ణుని జంపగ నారి వచ్చే తామరాక్షుడు రక్కసి తాటదీసే అది తారదీయ పాలు త్రావకయుండియు బలముకే ఆ పసితనముననే జంపన పదం. సమస్యని 4వ పాదం కాకుండా 3వ పాదంలో పెట్టుకుని సమస్య పాదం ఇచ్చారు, ఆ పాదాన్ని 3వ పాదం కింద వేసుకుని పూరించేశారు. సరిపోయిందా ఇప్పుడు? మీ సమస్య పూర్ణం అయిపోయినది. దత్తపది దత్తపది తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం ఈ 4 పదాలతో రాముడి రాజ్యవర్ణన, రాముడి రాజ్యపాలన విధి. శ్రీరామ సదయోధ్య పాలకుడవై శ్రీరామ సదయోధ్య పాలకుడవై క్షేమంబుగా తూర్పునన్ శ్రీరామ సదయోధ్య పాలకుడవై క్షేమంబుగా తూర్పునన్ తారంబైన పశ్చిమమున సంపూర్ణ సత్శాంతితో శ్రీరామ సదయోధ్య పాలకుడవై క్షేమంబుగా తూర్పునన్ సారంబైన విధంబు పశ్చిమమునన్ సంపూర్ణ సత్శాంతితో సంపూర్ణ సత్శాంతితో దారింజూపగ ఉత్తరం బిడదవో ధర్మంబుదౌ ప్రశ్నకున్ వీరా చేసెదనే ప్రదక్షిణమిలన్ ప్రీతిన్ సదా భక్తితో. చక్కగా పూర్తయింది. ఏమండి, తూర్పు వైపున పడమర వైపున ఉన్న అన్నింటినీ తూర్పునేమో క్షేమంగా చూడు, పడమర పశ్చిమానేమో శాంతితో చూడు, శాంతి కలిగేలా చూడమని వేడుకుంటూ అన్నింటినీ కలుపుతూ దారిని చూపే దైవమా, ధర్మం అనే ప్రశ్న వస్తే దారిని చూపేవాడివి నువ్వే, నీకు నేను ప్రదక్షిణము చేస్తాను అని పూర్తి చేశాడు కవి గారు. చక్కగా బాగుంది. శాంతుల పద్యం సరిపోయిందండి మీకు? సరిపోయిందండి. ఉత్తరము దక్షిణము 3, 4లో వచ్చాయి, పైన తూర్పునను పశ్చిమము. చక్కగా అయిపోయింది. వర్ణనకు వచ్చేసాయి నన్ను. సీతాదేవిని హనుమంతుడు కనుక్కున్నానని రాముడికి చెప్తున్నప్పుడు ఆయన మనసులో ఉన్న ఆనందం. దొరికెను చూడమనియే దొరికెను సీతమ్మ జాడ దొరికెను దేవా తెరువది దొరికెననగమి తెరువది తెరువది దొరికెననగమి తెరువది దొరికెననగమి అనగమి ఇరువురు దేవా తిరువది దొరికెననగమి ఇరువురు మరి ఒక్కటవుగా ఎంత శుభంబో. అది హనుమంతుల వారు అనుకుంటున్నారు అన్నమాట. మీకు నిషిద్ధాక్షరి కూడా 2 పూర్తి చేశానన్న. శ్రీమాయావాణి నీ నామం బొందల్చి నేడు నాకం బొందను
శ్రీమాయాని నామం బొందల్చి నేడు నాకం బొందన్ మ్మ్. ధామం పూర్తిగా బౌచున్ చున్ చిన్ చున్ చున్. ధామం బౌచున్ నాకం బోచున్ నాకం బోగన్ ధామం బోచున్ నాకం అంటావా ధామం బౌచున్ మ్మ్. నీవే ధామం బౌచున్ ఓకే బొందన్ నాకం బోగన్ నాకం బొందన్. ధామం బౌచును నీవే మ్మ్. శ్రీమాయా రామి నీ నామం బొందల్చి నేడు నాకం బొందన్ మ్మ్. ధామం బౌచును నీవే మ్మ్. నామదిలో నిలువుమెప్పుడు ధామం మ్మ్. బౌచును నీవే నామదిలో నిలువుమెప్పుడు మ్మ్. బాగుంది బాగుంది, మంచి పద్యం వచ్చింది. పూర్తి చేసేదాన్ని జాగ్రత్తగా. ధామం బౌచును నీవే నామదిలో నిలువుమెప్పుడు నామదిలో ధామం బౌచును నీవే నామదిలో నిలువుమెప్పుడు నమ్మితివాని మ్మ్. నమ్మితి నమ్మా అన్న ఇంకా బాగుంటుంది. నమ్మితి వాణి అన్నా కూడా సరిపోయింది, నమ్మితే బాగుంది. నమ్మ నమ్మితే సరస్ నమ్మితే నమ్మ నమ్మితి వాణి అన్నారు, సరస్వతీదేవి చక్కగా తీసుకొచ్చావు. శారదాంబిక మళ్ళీ మొత్తం చెప్పు. శ్రీమాయా నామం బొందల్సి నేడు నాకం బొందన్ ధామం బౌచును నీవే నామదిలో నిలువుమెప్పుడు నమ్మితి నమ్మ నమ్మితి వాణి అన్నా పర్లేదు, నేను మామూలుగా నమ్మితి మ్మ్. నమ్మితి వాణి బాగుంది. సరస్వతీదేవిని ప్రార్థించుకున్నాం. చక్కగా వచ్చిందన్న నిషిద్ధాక్షరి. నమ్మితి వాణిన్ వాణిన్ అంటే వాణిన్ మ్మ్. వాణి నీ వాణి పై నుంచి సంబోధనే. వాణి అన్నారు కాబట్టి కింద వాణి అని చక్కగా సరిపోయింది. రాణి వాణి. ఇక్కడ రండి మరి న్యస్తాక్షరి పూర్తి చేయాలి. 2 పాదాలు. శ్రీ నవకాంతి బంచుచును చిత్తమునందున హాలి నింపగన్ శ్రీ నవకాంతి వంచుచును చిత్తమునందున హాలి నింపగన్ గానగ నిత్య సుందర వికాస విశేష విరాజమూర్తి అయి అది వికాస విశేష విరాజమూర్తి అయి. ఇక తర్వాత ఒకటవ పాదం 3వ అక్షరం వా, 2వ పాదం 6వ అక్షరం సుమ్, 3వ పాదం 9వ అక్షరం ధ, 4వ పాదం 12వ అక్షరం రా. పున్నమి చంద్రుడిని వర్ణించడం. శ్రీనవకాంతి వంచుచును చిత్తమునందున హాళి నింపగన్ కానగ నిత్య సుందర వికాస విశేష విరాజమూర్తి అయి
అయినమునించని వసుధపై కవులెల్ కావ్య వర్ణనల్ ఈ కవులెల్లరి కావ్య వర్ణనల్ గానము చేయుని యశము యశము పూర్తి చేసే వచ్చేసావు. గానము చేయుని యశము గంధరసోద్భవకారకున్ శశిన్ మళ్ళీ చెప్పిన ఆఖరణ ఏమన్నా గానము చేయుని యశము గంధరసోద్భవకారకున్ శశిన్ గంధరసోద్భవకారకం. భూమి మీద ఇవన్నీ రసములు లేదా వనస్పతి ఇవన్నిటిని కూడా ఉత్పన్నం అవడానికి అమృత శ్రవణం జరగడానికి శశికారకుడు అని చెప్తున్నావు. ప్రవహించేవాడని బాగుంది. గంధరసోద్భవకారం. అక్కడ ఎత్తి చూసుకుంటూ చక్కగా మంచి పద ప్రయోగం చేశాడు. రకారం వచ్చింది. వచ్చేసింది చక్కగా గంధరసోద్భవకారకుడు. ఇది ఒకసారి మళ్ళీ చెప్పానన్నా వేగంగా శ్రీనవకాంతి పంచుచును చిత్తమునందున హాళి నింపగన్ గానగ నిత్య సుందర వికాస విశేష విరాజమూర్తి అయి పైనమునించని వసుధపై కవులెల్లరి కావ్య వర్ణనల్ గానము సేయుని యశము గంధరసోద్భవకారకున్ శశిన్. ఇద్దరిలో సరే, ఆ హనుమంతుల వారే స్వయంగా ఇప్పుడు మీకు వెన్ను దన్నుగా నిలిచి మీ విజయోత్సవానికి కారణమై మీకు నేనున్నానురా నాన్న నువ్వు ముందుకెళ్ళు అని చెప్తున్నట్టుగా అనిపిస్తే మీ మనస్సు ఎంత సంతోషంగా ఉంటుందో ఒక పద్యం రూపంలో చెప్పండి. అని చెప్పేయాలి. హనుమంతుడు నీకు వెన్నుదన్నుగా ఉంటే ఒక్కసారి మళ్ళీ చెప్పండి. హనుమయ్య నీ నామము వినినంజది విన జనులకు వినినంజదివిన జనులకు వీణులలరునే కనుమా ఈ దీనుడనిల కనుమా ఈ దీనుడనిల ఈ దీనుడు బాగుంది. తనువే పొంగ నిన్ను తలతును సతము. ఆహా, తనువే పొంగ ఎంత ఆనందంగా ఉందన్నమాట. తనువే తలతును సతమున్ తలతు సతతమున్ అన్నా బాగుంటుంది. తలతును సతమున్ అన్నా బాగుంటుంది. హనుమయ్య నీ నామము వినినంజదివిన జనులకు వీణులలరునే కనుమా ఈ దీనుడనిల తనువేయుప్పొంగ నిన్ను తలతు సతమును ఆసు ధారణ చేసుకోలేదు కానీ పాపం పిల్లవాడు దీన్ని కూడా ధారణ చేసి చెప్పాడు. చక్కగా చెప్పాడు, వేగంగా చెప్పాడు. ఈ ఆసు చాలా వేగంగా వచ్చింది. అంటే హనుమంతుల వారు వెనకాల ఉన్నారనమాట అర్థం. ఆయనకి పక్కనే ఉన్నారు. ఫుల్ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. అది ఇక చంద భాషణం వారు చక్కగా ఎల్లలు లేక నేలుచును ఈశ్వరుండంతట నెల్లవారలన్ ఎల్లలు లేక నేలుచుంటు ఈశ్వరుండంతట నెల్లవారలన్ పల్లలు మానుచునికను కాంతుల చేరగ సాగరోజనుల్
మళ్ళీ ఒకసారి చెప్పగలరా? నాకు కాదు వినిపించలేదు. ఎల్లలు లేక నేలుచును ఈశ్వరుడంతట నెల్లవారలన్ కల్లలు మానుచునికను కాంతుల జేరగ సాగరో జనుల్. మెల్లగా చెప్పుడి మురిసి మేలని విందులు సర్వ సజ్జనుల్. మెల్లగా చెప్పుడి మురిసి మేలని విందులు సర్వ సజ్జనుల్. చల్లగా కాచు పోతున్నాయి. మెల్లగా చెప్పుడి మురిసి మేళందురు సర్వ సజ్జనుల్. చల్లగాచు చల్లగాచు నా భవుడు శంకరుడే భవరోగ వైద్యుడవు. చల్లగాచు నా భవుడు శంకరుడే భవరోగ వైద్యుడవు. అంతే, సరిపోయింది. మెల్లగా చెప్పండి, మురిసి మేలని వింటారు అందరూ సర్వసజ్జనులు, చల్లగా కాచును ఆ భవుడు. ఇంకోటేదో అన్నాడు, శంకరుడే శంకరుడే భవరోగ వైద్యుడు. భవరోగ వైద్యుడు, భవరోగానికి వైద్యం కలిగేసేవాడు ఆ శంకరుడే అని చెప్పాడు. బాగుంది, పూర్తయింది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు పూరణలు అనే అంశం పూర్తయినది. అందరం అన్ని అంశాలు సమస్యాపూరణం నుంచి ఛందోభాషణం దాకా 4 పాదాల పూరణన పూర్తయినది, పూరణలు పూర్తి అయినవి. ఇక ముఖ్యమైన ఘట్టము ధారణము. కాబట్టి ఒకసారి ప్రార్థన చేసుకుని అవధాని గారు ధారణ చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ అవధానంలో నాకు సహాయం చేసి నన్ను అందరూ ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. ఇక నా ధారణ సమస్య: పాలు త్రావకయుండియు బలము కలిగే. దానికి నా పూరణ: నాడు కృష్ణుని జంపెడు నారి రాక తామరాక్షుడు రక్కసి తాటదీయ. ఆ పసితనమునని జంపనాపథంబు పాలు ద్రావకయుండియు బలము కలిగే. నాడు కృష్ణుని జంపెడు నారి రాక తామరాక్షుడు రక్కసి తాటదీయ. ఆ పసితనమునని జంపనాపథంబు పాలు ద్రావకయుండియు బలము గలిగే. దత్తపది: తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. శార్దూలంలో శ్రీరాముని రాజ్యపాలన గురించి వర్ణించమన్నారు. దానికి నేను ఇచ్చిన పూరణ: శ్రీరామ సదయోధ్య పాలకుడవై క్షేమంబుగా తూర్పునన్. శ్రీరామ సదయోధ్య పాలకుడవై క్షేమంబుగా తూర్పునన్. సారంభైన విధంబు పశ్చిమమునన్ సంపూర్ణ సత్శాంతితో దారింజూపగనుత్తరం విడదవో ధర్మంబుదవు ప్రశ్నకున్. వీరాచేసిదనే ప్రదక్షిణమిలన్ ప్రీతిన్ సదా భక్తితో. వర్ణన: సీతాదేవిని హనుమంతుడు కనిపెట్టాడని రాముడికి చెప్తున్నప్పుడు అతని మనసులో ఉన్న ఆనందము ని వర్ణించమన్నారు. దానికి నేను ఇచ్చిన వర్ణన: దొరికెను చూడమని, దొరికెను చూడమని, దొరికెను సీతమ్మ జాడ. దొరికెను చూడా, దొరికెను సీతమ్మ జాడ. దొరికెను దేవా తెరువది తరికెననగా, తెరువది
దరికెననఘ మీరిరువురు మరి ఒక్కటౌగా ఎంత శుభంబో. మీరిరువురు మరి ఒక్కటౌగానెంత శుభంబో. దొరికెను చూడామనియే దొరికెను సీతమ్మ జాడ దొరికెను దేవా తెరువది దొరికెననఘ మీరిరువురు మరి ఒక్కటౌగానెంత శుభంబో. నిషిద్ధాక్షరి పాసరా సరస్వతి అమ్మవారిని వర్ణిస్తూ ఒక పద్యం పూరించమన్నారు. దానికి నేను ఇచ్చిన పూరణ: శ్రీమాయారాణి నీ నామం బుందల్చి నేడు నాకం బొందన్ ధామం బౌచును నీవే నామదిలో నిలువెపడు నమ్మితివాని. శ్రీమాయ నీ నామం బొందల్చి నేడు నాకం బొందన్ ధామం బోచును నీవే నామదిలో నిలువుమెప్పుడు నమ్మితివా. న్యస్తాక్షరి ఒకటవ పాదం మూడవ అక్షరం వా, రెండవ పాదం ఆరవ అక్షరం సుం, మూడవ పాదం తొమ్మిదవ అక్షరం ధా, నాలుగవ పాదం 12వ అక్షరం రా. పున్నమి చంద్రుడిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమన్నారు. దానికి నేను ఇచ్చిన వర్ణన: శ్రీ నవకాంతి వంచుచును చిత్తము నందున హాలి నింపగన్. శ్రీ నవకాంతి వంచుచును చిత్తము నందున హాలి నింపగన్. శ్రీ నవకాంతి వంచుచును చిత్తము నందున హాలి నింపగన్. కానగ నిత్య సుందర వికాస్ విశేష విరాజమూర్తి కానగ నిత్య సుందర వికాస విశేష విరాజమూర్తి వైనమునెంచ ఈ వసుధపై కవులెల్లరి కావ్యవర్ణనల్ గానము జేయు నీ యశము గంధరసోద్భవకారకున్ శశిన్. శ్రీ నవకాంతి వంచుచును చిత్తమునందున హాలి నింపగన్. గానగ నిత్య సుందర వికాస విశేష విరాజమూర్తియే వైనమునించని వసుధపై కవులెల్లరి కావ్యవర్ణనల్ గానము జేయుని యశము గంధరసోద్భవకారకున్ శశిన్. ధన్యవాదం. విధంగా చక్కగా పూరణ ధారణతో కలిసిన అవధానము సంపూర్ణమైనది. ఈనాటి ఈ అవధాన అర్చన ఈ విధంగా పృచ్ఛకులందరి సుహృత్ సహాయముతో, అలాగే అవధాని గారి విశేష ప్రజ్ఞాపాఠవములతో చక్కగా నేటి అవధాన అర్చన పూర్తి అయినది అని తెలియజేసుకుంటూ అవధానం చేసిన చిరంజీవి సంకీర్త వింజమూరికి మనందరి ఆశీస్సులు అందజేద్దాం.